లూకాసు వార్త 15వ అధ్యాయము 11 నుంచి 32 వచనాలు అందరం కలిపి చదువుకుందాం. పేజ్ సంఖ్య 68 క్రొత్త నిబంధనలో. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అదంతయు ఖర్చైన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడెను గాని ఎవడునూ వానికేమీయు ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలీ వారితో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికెరపడి పరిగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకొని నేను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కానను. అయితే తన తండ్రి తన దాసులను చూచి, ప్రశస్తమైన వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి, కొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడతాము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలంలో నుండి వచ్చును ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యములను జరుగుట విని దాసుల్లో ఒకను చూసి ఇవి ఏమిటని అడుగగా, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన పశువును వధించినను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలి కొనెను. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో, ఇన్ని ఏండ్ల నుంచి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూనూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూనూ ఒక మేక పిల్లనైనా ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తిని వేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు కొవ్విన పశువును వధించవని చెప్పాను. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీవి నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. యేసుప్రభువారు ఆయన సుంకరులను పాపులను చేర్చుకుంటూ ఉన్నాడు. చేర్చుకుంటున్నప్పుడు పరిసయ్యులు శాస్త్రులు అది చూచి 15వ అధ్యాయం 2వ వచనం, ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. మనం చదువుకున్న ఈ ఉపమానాన్ని తప్పిపోయిన కుమారుని ఉపమానం అంటారు. ఈ ఉపమానం యేసుప్రభు వారు బోధ చేస్తానికి జరిగిన పరిస్థితి ఏంటంటే మొదటి 2 వచనాలు కనిపిస్తుంది మనకి. యేసుప్రభు వారు బోధ చేస్తూ ఉన్నప్పుడు ఆ బోధన వినటానికి పాపులు, సుంకర్లు ఆయన దగ్గరికి చాలామంది వస్తున్నా కూడా యేసుప్రభు వారు ఎవరిని త్రోసివేయకుండా దేవుని రాజ్యాన్ని గురించి చెప్తా ఉన్నారు అందరికి కూడా.
అయితే అక్కడ ఉన్న పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము మంచివారము కాబట్టి ఆయన బోధ వినటానికి వచ్చాము, ఈయనేంటి పాపులను కూడా, సుంకర్లను కూడా, సుంకర్లు అంటే పన్ను తీసుకునేవారు, వాళ్ళు అన్యాయంతో పన్ను తీసుకుంటారనే భావం పరిశీలకి, శాస్త్రులకు ఉంది కాబట్టి ఇది వాళ్ళను కూడా పాపుల కిందే వారు చూస్తుంటారు. ఈ మాట పలికారు, సనుక్కున్నారు. ఈయనేంటి పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని సనుక్కున్నారు. అప్పుడు ఆ సమయంలో యేసుప్రభువారు, నేను తప్పిపోయిన వారిని వెతికి వారిని చేర్చుకుంటానికి వచ్చాను అని చెప్తున్నారు. అని చెప్తూ, ఈ లోకంలో అందరూ తప్పిపోయిన వారే, కాకపోతే కొంతమంది వారి యొక్క తప్పిపోయిన పాపస్థితిని వెంటనే ఒప్పుకుంటారు. ఎందుకంటే వారి జీవితంలో నేను చాలా పాపం చేశాననే గ్రహింపుకి వచ్చేస్తారు. కొంతమంది పాపం చేస్తున్నా అది పాపము కాదని అనుకొని వారి యొక్క సొంత నీతిని ప్రదర్శించుకుంటూ మంచివారం అనుకొని దేవుని ఎదుగుతూ ఉంటారు. కానీ దేవుని దృష్టిలో ఇతరు తప్పిపోయారు. సో వారికి ఆ గ్రహింపు వస్తానికి దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే వాళ్ళకి చెప్తున్నాడు, మీలో ఎవరికైనా 100 గొర్రెలుండి ఒక గొర్రె తప్పిపోతే ఈ 99ని పక్కన పెట్టి ఆ తప్పిపోయిన ఒకటి దానికోసం మీరు వెతకరా? అట్లానే దేవుడు కూడా తప్పిపోయిన వారి గురించి వెతుకుతాడు. అలానే ఇంకో ఉపమానం, ఒక స్త్రీకి 10 వెండి నాణెములు ఉంటే వాటిలో ఒకదాన్ని పోగొట్టుకుంటే ఆమె చాలా జాగ్రత్తగా ఆ పోగొట్టుకున్న ఒక నాణెం కోసం దీపం వెలిగించి వెతకదా? దొరికిన తర్వాత ఆమె చాలా సంతోషించదా? అలానే కూడా దేవుడు తప్పిపోయారని విడిచిపెట్టే దేవుడు కాదు, వాళ్ళని వెతికి వాళ్ళను కూడా రక్షిస్తాడు అని చెప్తూ మనం చదువుకున్న ఈ ఒక ఉపమానం చెప్పారు. ఈ ఉపమానం, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ అని అనుకోండి. ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క స్వరూపంలో చేయబడిన మానవుడే ప్రతి ఒక్కరు. ఆ 2 రకాల ప్రజల్ని ఉంటారని యేసుప్రభువు వారు, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్నాడేమన్నా, నా తండ్రి నా ఆస్తి నాకు పంచిపెట్టు అన్నాడు. పెద్ద ఆయన ఏమన్నా తండ్రి దగ్గర నెమ్మదిగా పనిచేసుకుంటూ ఉన్నాడు. సో ఆ తండ్రి ఇద్దరికి పంచిపెట్టాడు. అయితే ఆ చిన్న కుమారుడు కొంత సమయం అయిన తర్వాత, నా డబ్బులు నాకు ఉన్నాయి కదా, నేను బయటికి వెళ్ళిపోతాను, ఇక్కడ ఇంట్లో ఎన్నాళ్ళు మేము అతను ఫీల్ అయి ఉంటాడు, ప్రపంచం చాలా ఉంది కదా, నేను బయటికి వెళ్ళి ఈ డబ్బులతో నేను స్వాతంత్రంగా బతుకుతాను అనుకున్నాడు. తండ్రి కూడా అడ్డు చెప్పలేదు, వెళ్ళిపోయాడు. ఆ డబ్బుల్ని చెడ్డ వ్యాపారం, దుర్వ్యాపారం వలన ఖర్చు పెట్టేశాడు. డబ్బులు అయిపోయినాయి. తండ్రి ఇచ్చిన డబ్బులు కొంతకాలమే వచ్చినాయి. అయితే చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు ఏంటంటే, మళ్ళీ ఎట్టెళ్తాను ఇంటికి, నేనే డబ్బులు పంచి అన్నాను, ఎన్నో భావాలు వచ్చి ఉంటాయి. అయితే ఇక్కడే పని చేసుకుంటాను, ఇక్కడ ఏదన్నా జాబ్ దొరికితే అంటే పందులు మేపే పని దొరికింది. చాలా కష్టపడుతున్నాడు. వాళ్ళ నాన్న దగ్గరే ఉన్నప్పుడైతే చక్కగా ఆహారం ఉండేది, ఏ కొరత లేదు. ఆయన తన ఆస్తిని తినకి పంచి పెట్ట మునుపు కూడా చాలా సమృద్ధిగా ఉండేది అన్నం, ఫుడ్. ఇప్పుడు తను సొంత పని చేసుకోవాల్సి వస్తుంది. అట్లనే ఫుడ్ కూడా ఇబ్బంది అయిపోతుంది. పందిలు పొట్టుతన్నా కడుపు నింపుకుంటానంటే తనకి అది కూడా దొరకట్లా. అంత దీనస్థితికి వెళ్ళిపోయాడు. ఇది ఒకని జీవితంలో జరిగిన సంగతి. అలానే ఈ ప్రపంచంలో కూడా పాపంలో కూర్చుకుపోయిన వారు కొంతమంది వాళ్ళ జీవితంలో చాలా లోతైన ఇంకా దీన స్థితికి వెళ్ళిపోయేవారు ఉంటారు.
కొంతమంది నేనేం పాపం చేయట్లేదులే అని నెమ్మదిగా స్వనీతితో బతుకుతుంటారు. వాళ్ళు కూడా పాపం గ్రహింపరు. నెమ్మదిగా నేను ఎవరికి హాని చేయకుండా ఉంటున్నాను కదా అని అనుకుంటూ ఉంటారు. సో ఈ ఈ డిఫరెంట్ పీపుల్, ఈ రెండో అతనికి ఆ సమయంలో బుద్ధి వచ్చింది. బుద్ధి రావటం చాలా ఇంపార్టెంట్. బుద్ధి రాకుండా అలానే పాపంలో కొనసాగితే ఆత్మ నశించిపోతుంది. ఆయనకి బుద్ధి వచ్చింది. మేబీ దేవుడు ఆ బుద్ధిని అనుగ్రహించుంటాడు. అప్పుడైనా ఆయనకు బుద్ధి వచ్చినప్పుడు నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను. మళ్ళా నేను పాపం చేశాను, మా నాన్న చెప్తున్నా వినలేదు. అలా అన్నయ్య అంటున్నాడు చివరిలో, వేశ్యలకి ఖర్చు పెట్టాడు అని చెప్తున్నాడు. అలాంటి అలవాట్లు కూడా ఉండుంటాయి అబ్బాయికి, రెండో అబ్బాయికి. సో నేను పరలోకానికి నాన్న నీకు కూడా నీ ఎదుట పాపం చేశాను అని నేను చెప్తానికి వెళ్తాను అనే బుద్ధి వచ్చినప్పుడు ఆ ఆలోచన వచ్చింది. సరే వెళ్ళిపోయాడు. బట్టలు ఎట్లా ఉన్నాయో తెలియదు, చెప్పులు సరిగా ఉన్నాయో అసలు ఉన్నాయా లేవా తెలియదు. ఆకలి బాగా వేస్తూ ఉంటుంది, బక్క చిక్కుండొచ్చు. కానీ తన జీవితంలో ఒక మంచి మలుపు దేవుడు తెచ్చాడు. ఏంటంటే అదే బుద్ధి తెప్పించి దేవుడు వెతికాడు అనే దానికి అక్కడ కనిపిస్తుంది. బుద్ధి తెప్పించుట, ఆలోచన. ఇంటికి వెళ్ళాడు. వెళ్తుంటే తన తండ్రి దూరం నుంచే చూసి పరిగెత్తి. సో ఒక పాపి దేవుని వైపు తిరగాలి అనే ఆలోచన వచ్చి పశ్చాత్తాపడతా ఉన్నప్పుడు దేవుడు ఆ ఆలోచన రాగానే హృదయంలో కార్యం చేస్తాడు. వెతికింది ఆయనే. ఎందుకంటే ఆయన ఆకర్షించబోతే ఎవరు కూడా ఆయన మాటే గ్రహించలేరు, తన యొక్క పాపస్థితిని గ్రహింపలేరు. సో మన జీవితంలో మనం కూడా ఒకప్పుడు తప్పిపోయిన వారమే. ఒక్కొక్కరు ఒక్కో పాపపు స్థితిలో తప్పిపోయిన వారమే. ఇక్కడ మీరు రక్షణ లేని వారు నేనేం తప్పిపోలేదు అని మీరు ఇంకా అదే భావంలో ఉంటే, యేసు ప్రభు అనే ప్రశ్న అడిగిన శాస్త్రులు పరిశీలి లెక్కలు మీరున్నారు అంతే. ఆ తండ్రి దూరంగా ఉన్నగానే మెడ మీద ముద్దు పెట్టుకొని చాలా ప్రేమతో ఆహ్వానించి తనకున్న దాసులకి మేకపిల్లను వధించండి, మనం సంతోషంతో పండుగ చేసుకుందాం. ఒక పాపి రక్షణ పొందినప్పుడు పరలోకంలో దేవదూతల ఎదుట దేవునికి ఉండే సంతోషము చాలా సంతోషం అండి. కొత్త బట్టలు ఇచ్చాడు, చెప్పులు తొడిగిచ్చాడు. ఇక మళ్ళా నా బిడ్డ కింద చేర్చుకుంటున్నానని అధికారం ఇచ్చాడు, ఉంగరం పెట్టి. ఇది జరిగింది. మనకు కూడా ఒకప్పుడు మనం తప్పిపోయి, ఆ తండ్రి అన్నాడు, ఈయన చిన్న కుమారుడు చనిపోయి బ్రతికెను, తప్పిపోయి దొరికిన అన్నాడు. మనం కూడా చనిపోయాం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. మనం తప్పిపోయాం. ప్రభువే ఆయా సందర్భాల్లో నానా విధములైన ప్రయత్నాలు చేసి సువార్త ద్వారా ఒకరోజు ఇంటికి వచ్చి చెప్పటం, అమ్మ నమ్ముకో జాగ్రత్త, ఎంతో ఆయన ప్రయాసపడి చెప్పిస్తే ఏదో ఒకసారికి మన బుద్ధి వచ్చింది. ఆయనలాగా మనకు కూడా ప్రభు దేవుడు మనల్ని చేర్చుకొని కుమారుడుగా అంగీకరించినందుకు దేవుని పిల్లలయ్యే అధికారాన్ని ఇచ్చాడు. ఒగ్గన పెట్టి నీతి వస్త్రాన్ని, సమాధానమైన చెప్పులు, సమాధానం ప్లీజ్ ఆయన మార్గం వైపు మనల్ని నడిపించాడు. ఇంకొక ఆయన ఉన్నాడు. కొంతమంది యేసు ప్రభు వారి దగ్గరికి వస్తుంటే వీళ్ళేంది ఆ మతానికి పోయారు అనుకుని ఇక్కడ కొంతమంది ఇక్కడికి కూడా ఇప్పుడు కూడా పెద్ద వయసు వచ్చినా కూడా కాలాన్ని అట్లా గలుపుతూ, వారికి భయం అవ్వచ్చు, లేకపోతే దీంట్లో పోతే తక్కువలో అనుకుంటారని అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వీళ్ళు ఇంకా వారి యొక్క స్వంత నీతినే ప్రదర్శిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నాళ్ళే కాదు, లోకంలో అలాంటి వారు చాలామంది ఉన్నారు. నేనేం పాపం చేశాను అంటుంటారు వాళ్ళు. పాపం ఒప్పుకునేటప్పుడు కూడా సరిగా ఒప్పుకోడు. పాపినైన దేవా, నీకు పరలోకానికి నేను పాపం చేశాను అని చెప్తానికి చాలా మొహమాటం.
వాళ్ళు మనుషులు మొప్పు పొందుకుంటూ ఉంటారు. భలే జాబ్ చేస్తున్నారా, పా ఎంత చక్కగా చూసుకుంటాం మీ మీ పేరెంట్స్ని అంటుంటే పొంగిపోతూ ఉంటారు. సో వాళ్ళు ఈ లోక ప్రజల ముందు నీతిమంతులుగా జీవిస్తూ ప్రజల దృష్టిలో నీతిమంతులుగానే ఉంటారు. కానీ వాళ్ళు కూడా తప్పిపోయిన వారే. కానీ గ్రహింపు రాట్లా. ఈ తండ్రికి పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన కూడా తప్పిపోయాడు. ఏంటంటే అసూయ. చిన్నాయన రాగానే చాలా కోపం వచ్చేసింది. చిన్నాయన రాగానే ఎంత కోపం వచ్చిందో. పరిశీలు శాస్త్రులు అంటున్నారు కదా, సుంకుల్ని పాపుల్ని చేర్చుకుంటున్నాడేంది ఈయన అంటే అనే ఉద్దేశం. ఈయన అంటున్నాడు, నేను చిన్నాయన డబ్బులు అడిగి వెళ్ళిపోతే వేశ్యలతో తినేస్తే చేర్చుకున్నాడేంది, మేకపిల్ల వధించాడేంటి అని సనుక్కుంటున్నాడు. స్వనీతివంతులు పరిస్థితి ఇట్లానే ఉంటుంది. తనకు అసూయ వచ్చేసింది. సో రక్షించబడిన తరువాత నేను ఏంటబ్బా చాలాళ్ళు నేను దేవుళ్ళలోకి వచ్చాను, ఇప్పుడు వచ్చిన ఆయన ఆశీర్వదిస్తున్నాడు ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఇట్లాంటి భావాలు వస్తున్నాయి అంటే ప్రభు చెప్తున్నాడు, నావన్నీ నీయే. వరి అవ్వాక ఈయన ఇప్పుడే వచ్చాడు, తప్పిపోయి దొరికాడు, చనిపోయి బ్రతికాడు, సంతోషించు నువ్వు కూడా అని చెప్తున్నాడు. యేసుప్రభు వారు దేవుని యొక్క ప్రేమ ఎలా ఉంటుందో అని చెప్తానికి ఈ 2 రకాల తండ్రికున్న కుమారుని చెప్పారు. నీ పాపస్థితిని నువ్వు గ్రహించి దేవుడు నీ పాపాన్ని క్షమిస్తాడు ఆయన వైపు వచ్చేస్తే అని గ్రహింపుంచు. జాగ్రత్త కూడా పడు. ఇంకా పాపంలోనే కొనసాగుతూ ఉన్నావంటే కొన్నిసార్లు ఇక నువ్వు లైఫ్ని వదిలేస్తావు. కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు. ఆ స్థితికి వెళ్ళవాక యేసు ప్రభు నువ్వు ఎలాంటి పాప స్థితిలో ఉన్నా నీవు ఆయన వైపు తిరిగితే ఆయన నీ పాపాన్ని తన పరిశుద్ధమైన రక్తంలో కడిగేసి, నా బిడ్డవి నువ్వు తప్పిపోయావంతే, నీకోసమే కదా నేను వెతుకుతున్నాను, రా నీకు ప్రశస్తమైన వస్త్రాన్ని ఇస్తున్నాను. ఏంటి మురికొడ్లో నా నీతిని నీకు ఇస్తున్నాను, నా నీతిని నీకు వస్త్రంగా రక్షణ వస్త్రాన్ని నీకు ఇస్తున్నాను, వంగనం తోడుకో, నువ్వు నా బిడ్డవి అని చేర్చుకుంటాడు. రక్షణ లేకుండా ఇంకా స్వనీతితో ఏ పాపం చేయట్లేదులే, నేను ఎవరికి చేశాను అని కొంతమంది ఉన్నారు ఇక్కడ. ఇంకా పాపానికి గ్రహింపు లేకుండా బాగా పాపం డెప్త్లోకి వెళ్తే కొన్నిసార్లు ఈజీగా గ్రహింపు వస్తుంది. కానీ జాగ్రత్త కూడా, డెప్త్లో పాపానికి వెళ్ళారా అక్కడ చాలా జాగ్రత్త పడండి, కొన్నిసార్లు ఆత్మహత్యకి వెళ్ళిపోతారు. అట్లా వెళ్ళొద్దు. మీకు పాపంలో కొనసాగుతూ ప్రభు వరకు వచ్చండి, మీకు ఆయన రక్షణ తప్పిపోయిన మిమ్మల్ని చేర్చుకుంటాడు. నేనేం పాపం చేయట్లేదని, నేను ఎవరిని మోసం చేశానని ఇంకా పక్కనాల గురించే వాడు ఇటు చేశాడు ఇటు చేసుకుని సనుక్కున్న మీ జీవితాలు చూసుకోండి. కొంతమంది ఇలాంటి పరిస్థితులు మీరు పరలోకానికి వెళ్ళలేరు. మీకు కూడా క్షమాపణ అవసరం. వాడైతే ఇట్లా చేశాడని పెద్ద కొడుకు చిన్న కొడుకుని అంటున్నట్టు ఆ స్థితిలో ఉన్నారేమో, చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా పశ్చాత్తాపడండి, మిమ్మల్ని కూడా ప్రభు చేర్చుకుంటాడు. ఎందుకంటే ఎవ్వరు కూడా దేవుని నీతికి సరిపోం. మనం ఎవ్వరు కూడా, యేసు ప్రభు అక్కడే నీతిమంతుడు, ఆయన దేవుడు, ఆయన పాపం చేయలేదు. దేవుడికి మనకి ఆయన మధ్యవర్తిగా తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి, రండి తప్పిపోయిన వారులారా అని పిలుస్తున్నాడు. నా రక్తంలో మీకు పాప క్షమాపణ, ఈ మంచి మాటను ప్రకటించండి అని శిష్యులు చెప్పాడు. ఇప్పుడు మీకు చాలాసార్లు వచ్చి ఉంటుంది. జాగ్రత్త పడండి. రక్షణ లేని వారు ఈ జీవితంలో మన దినాలు నీడలాగా వెళ్ళిపోతూ ఉంటాయి అంతే. ఇప్పుడు నీకు గ్రహింపు వస్తుంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతుంటే వెంటనే బాప్టిజానికి సిద్ధపడు. లేదా రేపు నీకు మళ్ళీ అవకాశం వస్తుందో లేదో తెలియదు, నీ ఆత్మ నశించిపోద్ది.
నీ ఆత్మ పాతాళానికి, నరకంలో వేదన పడే ప్రదేశానికి వెళ్తుంది. జాగ్రత్త పడు. నేను ఇంకా తప్పిపోలేదులే అని గ్రహింపు లేకుండా ఉండొద్దు. ఆయన వైపు తిరగండి. ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని, ఆయనే సిలువలో నీ పాప శిక్షను భరించి, నీ దోష శిక్షను భరించి, మరణించి 3వ దినాన తిరిగి లేచడని నువ్వు నమ్మితే నిన్ను కూడా రక్షణలోకి నడిపిస్తాడు. తన రాజ్యంలో చేర్చుకుంటాడు, తన కుటుంబంలో చేర్చుకుంటాడు. లేట్ చేయొద్దు. రక్షణ పొందిన మనమైతే ఈరోజు, ప్రభువా, తప్పిపోయిన నన్ను వెతికి నన్ను రక్షించావు, చనిపోయిన నన్ను బ్రతికించావు, నీ బిడ్డగా చేర్చుకున్నావు, నీ బిడ్డనయ్యే అధికారం ఇచ్చావు, నీ రక్షణ వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని, సమాధానమైన మార్గంలోకి నన్ను నడిపించావని మనం ప్రభువుని స్తుతిస్తాము. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.